రండి భక్తులారా, మొత్తానికైతే సాధించాను. పానకాల స్వామి గుడికి పైకి వచ్చేసాను. మొత్తం టోటల్గా ఫస్ట్ వీడియో తీస్తున్నాను, ఎక్కడ ఏముందో వీడియో తీసి పెడదామని. భక్తులు అయితే చాలా మంది ఉన్నారు దర్శనానికి. దయచేసి ప్రతి బిట్టు పెడతాను, చూడండి. దయచేసి దర్శనం చేసుకోండి ప్లీజ్. కింద నరసింహస్వామి దర్శనం చేసుకుని పైన లక్ష్మీదేవి ఉంటుందంట. పైకి కూడా వెళ్దాం, పైకి వెళ్ళేంత వరకు చూపిస్తాను. దయచేసి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మహా అద్భుతమైన టెంపుల్. మెట్లు ఎక్కడం అయితే కొంచెం కష్టమే, కానీ ఎక్కి తీరాలే. చాలా ఇటు ఉంది. ఆ తల్లిని దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా నేను ఎక్కి తీరాలి. ఎందుకంటే మనసులో ఒక సంకల్పం నెరవేరాలంటే కష్టపడాలి కొంచెం. అందరూ బాగుండాలి. కరోనా లాంటివి మళ్ళీ రావద్దు. ఎవరికి ఎవరు దూరం కావద్దు. ప్రతి మెట్టుకు ఒక కోరిక కోరుతూ వెళ్తున్నాను అమ్మవారికి. కష్టాలు ఉన్న వాళ్ళ కష్టాలు ఎడవకు తల్లి. అందరు హ్యాపీగా ఉంటే చాలు. అందులో నా ఫ్యామిలీ ఉంటే చాలు. జీవితంలో అన్నీ ఉన్నా లేకుండా మనశ్శాంతి లేకుండా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మనశ్శాంతి హ్యాపీగా ఉంటే చాలు. నేను అనుకున్నవి, నా మనసులో కోరికలు నీకు తెలుసు, అవి నెరవేరితే చాలు. ఇంతకుమించి ఏం చేయలేదు. ఒక్క కాలు మీద నేను పైకెక్కుతున్నా. మీకు అందరూ తెలుసు, నాకు పోలియో, నాకు ఒకటే కాలు పనిచేస్తుంది. లక్ష్మీ నరసింహస్వామికి, లక్ష్మీదేవికి తెలుసు. నేను ఒక్క కాలు మీద మెట్లు ఎక్కుతున్నాను. దయచేసి వీడియో మొత్తం చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా పైకి ఎక్కాలి. పైన కింద మెట్లు కాకుండా పైకి వెళ్ళాలి. అంటే లక్ష్మీ నరసింహస్వామి కింద ఉన్నాడు, అమ్మవారు పైన ఉంది. పైకి వెళ్దాం రండి. వీడియో తీస్తూ నడవలేను, దయచేసి నేను పైకి వెళ్ళాక చూపిస్తాను. ఇదిగోండి, కింది నుండి నేను పైకి, అక్కడ గల్లీ ఉంది, ఆ గల్లీ నుండి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాను పైకి. ఆ తండ్రి లక్ష్మీ నరసింహస్వామి అందరికీ మంచిగా ఉండాలి, ఆశీస్సులు ఇవ్వాలి కోరుకుంటున్నా. ఆంజనేయ స్వామి దగ్గర మొక్కుకొని ఆయనకు రూపాయి కంచు అన్నీ అతికిస్తున్నారు. చూద్దాం దేవుడి దయ ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకుందాం. కింద లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే అయిపోయింది. పైన లక్ష్మీదేవి ఉంది. పైకి వెళ్ళి దర్శనం చేసుకోండి అమ్మ అన్నారు అయ్యగారులు. పైకి వెళ్తున్నాం. వెళ్తుంటే రైట్ సైడ్ ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆంజనేయ స్వామికి అందరు రూపాయి కాయిన్స్ అతికిస్తుంటే సరే మనం కూడా అతికిద్దామని వెళ్ళి నేను కూడా అతికిచ్చానండి. మనం అతికిచ్చేటప్పుడు మనసులో న్యాయమైన కోరిక అయితే ఖచ్చితంగా అతుకుతుంది. నాకు అనుభవం అయింది అక్కడ ఆంజనేయ స్వామి దగ్గర. ఎందుకంటే నేను న్యాయమైన కోరికలు ఒక 2 కోరుకున్నాను, అవి ఖచ్చితంగా అతికినాయి. మనసులో ఏ సంకల్పం లేకుండా వెళ్ళి నేను ఖచ్చితంగా అతికిచ్చేసి వచ్చాను బయటికి. కానీ నాకైతే సంతోషం ఏంటంటే మనం 10 మంది మంచి కోరితే ఖచ్చితంగా దేవుడు తోడుగా ఉంటాడని ఇక్కడ నాకు నిరూపణ అయింది. మీరందరూ ఆంజనేయ స్వామి భక్తులైతే, మనసు పూర్తిగా నమ్మిన వాళ్ళైతే జై వీరాంజనేయ స్వామి అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పుడు ఆంజనేయ స్వామి తోడుగా ఉంటాడు. ఆ ఆంజనేయ స్వామిని అందరూ బాగుండాలని మనం కోరుకుంటే ఖచ్చితంగా మనల్ని అందులో ఉంచి సంతోషంగా పెడతాడు, హ్యాపీగా చూస్తాడు. నేను ఇంకా పైకి ఎక్కాలి. ఈ మెట్లు కాకుండా ఇంకా పైకి ఎక్కాలన్నట. మీ అందరికి తెలిసిన కాలు నొప్పి ఉందని, కానీ కష్టపోయినా సరే నేను దేవుళ్ళని దర్శనం చేసుకోవడానికి పైకి వెళ్తున్నాను. నేను దర్శనం చేసుకొని మీ అందరికీ నాకు జాతనైనంత వరకు ఆ భగవంతుని దర్శనం కావాలని కోరుకుంటున్నాను. చూసి మనసు పూర్తిగా ఒక్కసారి మీ అమ్మ కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరందరూ నాకు తోడుగా ఉండండి. భగవంతుడు మీ అందరు తోడుగా ఉంటాడు. నేను కోరుకునేది అదే. మీరంతా నా పిల్లలు లాంటి వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టే. మళ్ళీ కరోనా లాంటిది అయితే ఏం రాకూడదని నేను మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాను. ఎవరికి ఎవరు ఇబ్బంది పడకుండా హ్యాపీగా బతకాలి. ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా మనం సంతోషంగా బతికితే చాలు. అంతకు మించి ఇంకేం కావాలి. మనలో నవ్వుతూ సంతోషంగా జీవితాన్ని గడపాలి. ఎంత డబ్బున్నా కూడా సంతోషం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమి లేకున్నా కూడా పూరి గుడిసెలు కూడా సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంతే దేవుడు తోడుగా ఉంటే ఎలాగైనా హ్యాపీగా ఉండొచ్చు అనే మనస్తత్వం నాది. నేను నమ్ముతాను. పానకాల స్వామి గుడి పైకి ఎక్కాక, లక్ష్మమ్మ దగ్గర వచ్చాక గృహలో చూడండి, ఒక నిమిషం చూడండి ఎంత అసలు అమ్మ చూడండి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, అమ్మవారు, పాలకులు అందరు కలిసి గృహలో ఉన్నారు. చూడండి ఒక్కసారి చూడండి. చుట్టూ గబ్బిలాలు ఉన్నాయి, కానీ ఎవరిని ఏమనవు. చాలా గబ్బిలు ఉన్నాయి చూడండి. చూడండి పట్టుకొని. చాలా ఇదే అమ్మవారి దయ్యగారిది నిదర్శనం. ఇక్కడ దయచేసి వీడియో చూడండి. అందరికీ తోడుగా ఉండి. ఇక్కడ విష్ణుమూర్తి కింద పడుకొని ఉంటాడంట. కిందకి వెళ్ళాలి. చూద్దాం ఒకసారి. నడవడం కూడా కష్టంగా ఉంది నాకు. కిందకి వెళ్ళాలట. చూద్దామండి. చూసారు కదా, వావ్ తండ్రి చూడండి విష్ణుమూర్తి దయచేసి పడుకొని ఉన్నాడు తండ్రి విష్ణుమూర్తి. చూసారా, ఇంతటి అద్భుతం చూసినారు. ఖచ్చితంగా విష్ణుమూర్తి తోడు ఉంటాడు. ఎంత అదృష్టం చేసుకున్న భక్తులారా. ఎన్నో జన్మలు. అక్కడ పైకి ఎక్కాక
అసలు చిన్న గృహలో విష్ణుమూర్తి పడుకొని ఉన్నట్టు చూడండి. ఎంత అదృష్టం చేసుకున్నాం భక్తులారా. దయచేసి వీడియో మొత్తం చూడండి, లెంత్ అయిన మాత్రం కట్ చేయకండి. ఆ తల్లి లక్ష్మీదేవి పాదాలు అక్కడ చూసారా, మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. నా కాళ్ళ నొప్పున్నా నేను ఇంత పైకి ఎక్కి వచ్చానంటే అసలు ఆ తండ్రి నడిపించాడు, ఆ తల్లి నడిపించింది నన్ను ఇక్కడికి. లక్ష్మీ నరసింహస్వామి కింద ఉన్నాడు, లక్ష్మీదేవి పైన ఉంది, ఇక్కడ విష్ణుమూర్తి పడుకొని ఉన్నాడు చూడండి. ఆ తల్లి పాదాల కాడ ఉంది. ఇంత అద్భుతం చూసిన వారికి ఆ తండ్రి ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. ఏ ఆపద రాకుండా కాపాడు కోరుకున్న. మొత్తానికైతే దిగుతున్నాను చూడండి. దేవుని దయ వల్ల దర్శనం అయితే అయిపోయింది. చాలా లక్కీ నాకు, ఎందుకంటే అమ్మవారు అయ్యవారిని దర్శనం చేసుకొని నేను కిందికి దిగుతున్నాను. నాకైతే కాళ్ళు నొప్పి విపరీతంగా ఉంది. కార్ డ్రైవింగ్